హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనము డిఎస్సి టెట్ రైట్ డిఎస్సి టెట్ అండ్ గురుకుల సిరీస్లో భాగంగా ఇప్పుడు మనము చాప్టర్ నెంబర్ 11, 12 అండ్ 13 ఓకే ఏ క్లాస్కి సంబంధించింది? థర్డ్ క్లాస్కి సంబంధించి రైట్. సో ఆల్రెడీ మన ఒక ఛానల్లో ప్లేలిస్ట్లో ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్లాసెస్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది రైట్. సో ప్లేలిస్ట్లో మీరు ఆ వీడియోస్ అని చూడొచ్చు రైట్. సో బేసిక్గా మన క్లాసెస్లో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎవరు కూడా ఒక్క 1 మార్క్ కూడా మిస్ కావడానికి ఛాన్స్ లేదు ఓకే రైట్. సో ఆ విధంగా మనం ఒక క్లాసెస్ అనేది చేయడం జరిగింది. టెట్కి సంబంధించి 1 మార్క్, అదేవిధంగా డిఎస్కి సంబంధించి ½ మార్క్. మీకు తెలుసు ఎంత ఇంపార్టెంట్ అనేది. సో దాంట్లో భాగంగానే మనము టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కి సంబంధించింది. ఎందుకంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నుంచి మనకు ఎలాంటి క్వశ్చన్స్ రావు. సో విత్ ఇన్ ద బౌండరీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మన క్లాసెస్ అనేది మనం వీడియో అనేది చేయబోతున్నాం రైట్. సో అన్నీ కూడా ఏవైతే వీడియోస్ చేస్తామో అది టెట్ డిఎస్సి కానీ గురుకుల కానీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా సింపుల్గా ఈజీగా మన యొక్క వీడియో క్లాసెస్ ఉంటాయి రైట్. సో బేసిక్గా చూస్తే ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో దాన్ని బేస్ చేసుకుని మనము క్వశ్చన్స్ అనేటివి లేదా టాపిక్స్ అనేటివి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అవే డైరెక్ట్గా ఎగ్జామ్లో కనిపించే విధంగా రైట్. సో గెట్ ఇన్ టు అవర్ వీడియో ఓకే. సో మీరు చూసినట్టయితే చాప్టర్ నెంబర్ 11. సో చాప్టర్ నెంబర్ 11 చూసినట్టయితే క్లీన్ హౌస్ ఈజ్ ద బ్యూటిఫుల్ హౌస్. క్లీన్ హౌస్ ఈజ్ ద బ్యూటిఫుల్ హౌస్. థర్డ్ క్లాస్ చిన్నపిల్లలు. సో మీకు తెలుసు ఏ విధంగా వాళ్ళకు ఏ విధంగా హౌస్ అనేది క్లీన్గా పెట్టుకుంటే ఏ విధంగా మనం హెల్తీగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మన హౌస్ బాగుంటే అదేవిధంగా సొసైటీ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ చాప్టర్ అనేది మనకు థర్డ్ క్లాస్లో ఉంది. బట్ ఇందులో మనకు ఎలాంటివి బిట్స్ కనిపించలేదు రైట్. ఎందుకంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ టాపిక్ అది జనరల్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ కనిపించలేదు ఓకే. సో నెక్స్ట్ చాప్టర్ మీరు చూసినట్టయితే 12th చాప్టర్ జెమ్స్ ఆఫ్ ద లీస్. సో జెమ్స్ అంటే జనరల్గా ఏంటండి? రాళ్ళు, రంగురాళ్ళు ఓకే. రాళ్ళు ఏవైతే ఆస్ట్రాలజీకి సంబంధించిన స్టోన్స్ ఓకే. సో ఆ జెమ్స్ ఇందులో కూడా మనకు ఎలాంటివి కనిపించలేదు ఓకే. ఇక చాప్టర్ నెంబర్ 13 చూసినట్టయితే కలర్ఫుల్ డ్రెస్సెస్ ఓకే. సో 13th చాప్టర్ వచ్చేసి మనకు కలర్ఫుల్ డ్రెస్సెస్. ఇక్కడ ఓన్లీ 2 బిట్సే కవర్ చేయడం జరిగింది ఓకే. సో 2 బిట్స్ చూసినట్టయితే మనకు కాటన్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ దేంతో ఉందండి? కాటన్ థ్రెడ్తో తయారవుతుంది. కాటన్ బడ్స్ ఓకే. సో కాటన్ ఏదైతే ఉంటుందో అది బడ్స్ అంటే పువ్వులు. కాటన్ పువ్వులతో మనకు దాని ద్వారా నెక్స్ట్ ప్రాసెస్లో కాటన్ థ్రెడ్ వస్తుంది. దాని ద్వారా మనకు కాటన్ క్లాత్స్ అనేవి మనకు చేయడం జరుగుతుంది ఓకే. నెక్స్ట్ సిల్క్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ ది సిల్క్ వామ్ ఓకే. సిల్క్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ ది సిల్క్ వామ్. సో సిల్క్ వామ్ పురుగుల ద్వారా మనకు మలబారీ చెట్లు ఎక్కడైతే పెంచుతామో ఈ సిల్క్ వామ్ కల్టివేషన్స్తో అవి తిని తద్వారా మనకు సిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనకు సిల్క్ వామ్ ఉంది అంటే సిల్క్ వామ్ పురుగులు అక్కడ ఉంటాయి కాబట్టి సో మీన్స్ ఇక్కడ మన జనరల్ చూసినట్టే సిల్క్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ ది సిల్క్ వామ్. సో ఇది అనమాట. సో బేసిక్గా ఎందుకంటే మీ టైంని వేస్ట్ చేయకుండా ఈ యొక్క వీడియోస్ని లెంతీ కాకుండా చాలా షార్ట్గా స్మార్ట్గా ఏవైతే డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో ఆ వీడియోస్ మాత్రమే మనం చేస్తున్నాం అనమాట. సో మీకు కూడా రివిజన్ అనేది ఈజీ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు. ఆ విధంగా రివిజన్ మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది మా వీడియోస్ ద్వారా మీకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ గురుకులో కానీ ఈజీ అవుతుంది. సో మరిన్ని నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ చాప్టర్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.